కూతురికి పని చెప్పకపోతే తల్లి ఆశ్చర్యం లేదు. తల్లి కూతురికి పని చెప్పదు. చాలా కష్టపడి వచ్చింది అత్తారింట్లో, మళ్ళీ ఇక్కడ కూడా అదే చెయ్యాలా అంటుందంటే కోడలికి చెప్పడం ఇక్కడ. మరి కోడలు కూడా ఓ తల్లి కూతురే కదా, ఏం చేయలేరేటా మాత్రం మా అమ్మాయికి. అది అమెరికా నుంచి వచ్చింది అంట. మళ్ళీ అమెరికా నుంచి వస్తే ఏమిటి గొప్ప, కూర్చోబెట్టి చేయండి అంట. కూతురుకు పని చెప్పరు, కోడలికి పని చేయలేదే, కోడలు పని చేయలేదే అంటారు. కూతురుకు పని చెప్పరు. పక్షపాతం కాకపోతే ఏమిటది? ఆ కూతురు వయస్సు అమ్మాయే కదా, కోడలు కూడా ఇంచుమించుగా ఓ ఏడాది 2 ఏళ్ళు తేడా ఉంటే ఉండొచ్చు, కానీ కూతురికి కోడలికి వయస్సు ఒకటే. అటువంటిప్పుడు కూతురుని ఎలా చూస్తామో కోడల్ని ఎలాగే చూడాలి. పైగా లౌక్యమైనా ఉండాలి. కనీసం కోడల దగ్గర ఉంటున్నాం మనం, కూతురు దగ్గర ఉండాలా? ఉండడం ఇప్పుడు ఎవరి దగ్గర ఉండలేదు, వృద్ధాశ్రమంలో ఉంటున్నాం, అది వేరే విషయం. అక్కడ అందరూ కోడళ్ళే, అందరూ అత్తగారులే, స్వయం రాజా స్వయం మంత్రి. కానీ ఒకవేళ ఉండాల్సి వస్తే కొడుకుదే కదండి బాధ్యత. అటువంటిప్పుడు ఆ కోడలనే కాస్త మెచ్చుకుంటే, కాఫీ కలిపి పట్టుకొస్తే నువ్వు కాబట్టి కలుపుతున్నావమ్మా మంచి కాఫీ అని అంటే మళ్ళీ ఇంకోసారి ఇస్తారు గొడవలు. ఏమిటో మా రోజుల్లో కాఫీ వేరు, మా అమ్మాయి ఇంట్లో కాఫీ ఉంటుంది, వాళ్ళది ఫిల్టర్ కాఫీ, ఆ పొడిమే వేరు, అది 70-30, నీదేమో 60-40 వాళ్ళు. ఇవన్నీ అని ఏదో అన్నాం అనుకోండి, ఈ కోడలకు ఒళ్ళు మడుతుంది. నేను ఎంత కష్టపడి ఈ ముసల్దానికి కాఫీ కల్పిస్తుంటే దీని కూతుర్ని మెచ్చుకుంటుంది అని కాఫీ అక్కడ పారేసి రేపటి నుంచి నువ్వే కలుపుకో, నాకు అవసరం లేదు, అయిపోయిందిగా, ఉన్నది పోయి. పోనీ ఈ కూతురు ఏమన్నా మనకు వచ్చి పడుతుందా? అది ఎక్కడో అమెరికాలో ఉంది, ఏమొస్తుంది? కాఫీ అక్కడి నుంచి పంపిస్తుంది, ఆ కొరియర్లో. కనీసం మనకి మంచితనం లేకపోయే, ధర్మం లేకపోయే, వేదాంతం తెలవకపోయే, లౌక్యమైనా తెలియపోతే ఎలాగా? ఎక్కడ పొట్ట గడుపుకుంటున్నామో అక్కడ వాళ్ళని కాస్త పొగిడితే 2 పనులు అవుతాయి. ఇక్కడ కూర్చోవడం కూతుర్ని పోగొట్టడం, అక్కడ కూర్చోవడం కోడల్ని పోగొట్టడం, 2 పక్కలా జరుగుతుంది. అందుకని మా ఇంట్లో నేను చూసిన వాతావరణం ఏమిటంటే, కోడలకి కూతురికి భేదం ఆవిడ చూపించడం ఎప్పుడూ చూడాలి. ఎవరికి పని చెప్పేది కాదు. కూతురుకు పని చెప్పకపోతే ఆశ్చర్యం లేదు, కోడలకు కూడా చెప్పేది కాదు. ఆవిడ నాకు 55 ఏళ్ళున్నా, ఆవిడకి 50 ఏళ్ళున్నా, ఎన్ని ఏళ్ళు ఉన్నా సరే, చిన్నపిల్లవి నీకేం తెలిసింది, చిన్నపిల్ల అమ్మ అనేవాడిని. ఊరుకోరా నువ్వు అలాగే అంటావని. ఎందుకంటే పని చెప్పడం ఇష్టం ఉండదు, ఆవిడే చేసుకుంటుంది అంతే. నేను చేసుకుంటాను లేరా, పర్వాలేదు. దాంతో ఈ కోడలు కూడా ఎప్పుడు అత్తగారికి కాస్త చేసే అవకాశం వస్తుందా అనే చూసేదండి. అస్తమానం పనులు చెబితే వాళ్ళు చేయరు, ఎప్పుడు చెప్పలేదనుకోండి, చెప్పరేమిటంటే బొత్తిగా అనైనా చేస్తారు. ఈ దృష్టిలో ముందు భేదం రావాలి. మన దృష్టి, శంకరాచార్య స్వామి చెబుతారు, సృష్టిలో భేదం లేదు, మన దృష్టిలో తప్ప. తగాదాలన్నీ ఎందుకు వస్తున్నాయి, ఆందోళన ఎందుకు, అశాంతి ఎందుకు అంటే దృష్టి భేదం కారణంగా వస్తున్నాయి. సృష్టిలో ఎక్కడా భేదం లేదండి, సృష్టి అంతా ఒకలాగే ఉంటుంది, మన దృష్టిలోనే భేదం. ఆ కోడల్ని కూతురుగా చూడడం కనుక మనం అలవాటు చేసుకుంటే, అల్లుడన్నా మన కొడుకే అనుకోగలిగితే ఏమి ఇబ్బంది లేదండి. ఈ కోడలైనా అంతే, అత్తగారిని తల్లి అనుకోగలిగితే ఓ మాట అన్నా ఏమి ఇబ్బంది ఉండదండి. తల్లి అంటే పడవా? తల్లి కూతుర్ని తిడితే ఏమనుకుంటుందండి, మా అమ్మకి పని తొందరలో ఉండి ఏదో అలా తిట్టేస్తూ ఉంటుంది, అదో అయోమయం ఉంటుంది. మరి అత్తగారు తిట్టినా అంతే కదమ్మా, అత్తగారు కూడా అంతే కదా, అదే వయస్సు ఆవిడ, అత్తగారు వయస్సు తల్లి వయస్సు ఒకటే కదా. మరి అత్తగారు తిడితే పౌరుషం ఎందుకు వస్తుంది? ఎవరికైనా మారవలసింది ఈ దృష్టి. అలాగే ఇంకో మాట, మన ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసినవి పూజలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ, ఉపవాసాలు కానీ, కర్మకాండ ఎప్పుడూ మానేయకూడదు. కానీ చేస్తున్నంతసేపు ఇదెందుకు అని ఆలోచించుకోవాలి. వార్ధక్యమని లేదు, ప్రాణభయము లేదు, ఉపవాసములు చేసి కృప భజింప. 90 ఏళ్ళు వచ్చినా సరే శివరాత్రి ఉపవాసం మానేది కాదు. కార్తీక మాసంలో సుమారుగా పూర్ణములైతే, సోమవారాలైతే, ఏకాదశి అయితే, మర్నాడు ద్వాదశన అయితే, ఇందులో మళ్ళీ ఓ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి ఆవిడ పుట్టినరోజు వస్తుంది, ఏదో అయితే మొత్తం మీద 10 రోజులు ఉపవాసం. 90 ఏళ్ళమ్మా, ప్రాణానికి ప్రమాదం అంటే 90 ఏళ్ళు వచ్చాక ప్రమాదం ఏమిట్రా, ఇంకా ఉండి ఏం చేస్తాం అనేది అంతే. ప్రమాదం ఏమిట్రా, పెద్దవాళ్ళు ఎవరన్నా పోతే పెళ్లితో సమానం అన్నారని చెప్పింది నాకే. పెద్దవాళ్ళు పోతే పెళ్లితో సమానం రా, ఏం బాధపడకూడదమ్మా, హాయిగా చెయ్యాలంతే. ఎంతకాలం ఉంటారు ఇక్కడ? 70 ఏళ్ళు దాటాక ఎవడన్నా పోయాడంటే అది పెళ్ళే. తోరణం కడితే బాగుండదు కానీ చేసేయడమే అలాగంతే. ఇంకెందుకు? మనిషికి పూర్ణాయుర్దాయం 72, శరీరంలో 72,000 నాళ్ళు ఉంటాయి. 1000 నాడులకు 1 ఏడాది లెక్క. 72 ఏళ్ళు బతికారు అంటే పూర్ణంగా బతికినట్టే. 72 ఏళ్ల తర్వాత జీవితం ఎటువంటిది అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్, ఇక తిరగదు. స్విచ్ ఆపేసాం కానీ 2 చుట్లు వేసాం, స్విచ్ ఆపాం, అయినా కానీ సీలింగ్ ఫ్యాన్ చూడమని ఇలా తిరుగుతుంది కొద్దిసేపు. ఇంకా నువ్వు పేట వేసుకుని తిప్పేయకూడదు, ఇంకా తిరగదు, అది స్విచ్ ఆపారు అక్కడ. ఇంకా 72 ఏళ్ళు దాటాక మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్, నెక్కర వేసుకోవడం, తిరగడం. నన్ను ఇంకా యంగ్ అంటున్నారండి అంటే ఏమిటి? అది అవమానం. 72 ఏళ్ళు దాటిన వాడిని యంగ్ అంటే అది అవమానంగా భావించాలి. ఎందుకంటున్నావు, బుద్ధి లేదని అడగాలి.
దాన్ని గొప్పగా చెప్పుకోవడం, ఇంకా యంగ్ లుకింగ్ అయ్యాయి, లుకింగ్లన్నీ బుకింగ్లన్నీ అయ్యాయి, యవ్వనంలో అయ్యాయి, చాలా బుకింగ్లు అయ్యాయి. ఇంకెందుకు లుకింగ్ బుకింగ్ పని లేక 72 ఏళ్ళు దాటిపోయామంటే మృత్యుఘంటిక మోగిందన్నమాట. వేదాంతం నేర్చుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలని తప్ప ఇంకా తొడలావుగా ఉందా మెడలావుగా ఉందా అని రోజు కొలుచుకోకూడదు. ఇంకా అప్పటికైనా ఆత్మజ్ఞానాన్ని గురించి ఆలోచించకపోతే ఎప్పుడు ఆలోచిస్తామండి? ఏ వయస్సుగా ముసరంటారు, మరి ముసలితనానికి ముసలు ఉండాలి కదా. అప్పుడు ఇంకా పొద్దున్న నడవడం, ఇంకా జిమ్ అనడం, జమ్ అనడం, ఆరోగ్యం కోసం జాగ్రత్త అనడం. ఎందుకు నేను యువకులతో పోటీ పడతాను? ఎందుకు పడతావు? నీకు ఏమైనా శోభనం ఎక్కడ? దేనికి పడాలి? యువకులతో పోటీ పడతావా? బుద్ధి లేదు. ఎందుకు పోటీ పడ్డాం? అవసరమేంటి? యువకులతో పోటీ పడుతున్నామంటే మనం ఉన్న స్థితిని అంగీకరించడానికి సిద్ధంగా లేవన్నమాట. జీవితంలో దుఃఖానికి మొత్తం ఇదే కారణం అండి. ఉన్న స్థితిని అంగీకరించం, మనం ఏదో కావాలని కోరుకుంటాం. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు అంగీకరించగలిగితే ప్రతి మానవుడు ప్రతి క్షణం సుఖంగా ఉంటాడు. ఉన్నదేదో అంగీకరించు, ఎందుకు వేరేది కోరుకుంటున్నావు? అసలు